హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్ పొడి పర్ పిల్లలకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బాదం పప్పుని వేయించుకుంటున్నాను. ఒక 20 తీసుకున్నాను. దాని తర్వాత జీడిపప్పుని వేయించుకుంటున్నాను. ఇవి అలా 20 చిన్న చిన్న పీసెస్ చేసి ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత గుమ్మడి పప్పుని వేయించుకున్నాను. దాని తర్వాత మక్కన కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. దాని తర్వాత వేయించుకున్నాయని సపరేట్గా పెట్టుకున్నాము. ఇప్పుడు దక్షిణకి 2 years కాబట్టి ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఫస్ట్ బాదం పప్పు జీడిపప్పుతో ట్రై చేయండి. దాని తర్వాత నెమ్మదిగా అన్నీ యాడ్ చేస్తూ రండి. కూల్ అయ్యాక వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. సపరేట్గా వేసుకోవాలి, లేకపోతే ఉండలు అయిపోతుంది. మీ పిల్లలకి ఇవి ట్రై చేసినప్పుడు ఆ డ్రై ఫ్రూట్ పడుతుందా లేదని ట్రై చేయండి. లేకపోతే కొంతమందికి కొన్ని పడవు, ఎలర్జీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఒక్కొక్కటి నెమ్మదిగా ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు అన్నీ మిక్సీకి వేసుకున్నాక కలుపుకోవాలి. సపరేట్గా వేసుకోవాలి. లాస్ట్లో మక్కన వేస్తున్నాను. పౌడర్ చేసేసుకున్నాను. కొంచెం బరగ్గా వేస్తున్నాను ఇప్పుడైతేను. మరి చిన్నపిల్లలకి కొంచెం బాగా మెత్తగా వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసిన అన్ని పొళ్ళని కలుపుకుంటున్నాము. కలుపుకున్నాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇది 2 to 3 months ఉన్నా ఎక్కడికి పోదు. మరి ఎక్కువ వేయకూడదు మనం కలిపే ఫుడ్లు పిల్లలకి. కొంచెం 1/2 spoon చాలు. దాని తర్వాత అటుకుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను అటుకుల పొడి ఎక్కువ యూస్ చేస్తాను మా దక్షిణకి. ఇప్పుడు చలికాలం కాబట్టి వాటిని చెరిగి ఫ్రై చేస్తున్నాను. లేకపోతే కడిగి ఆరబెట్టి ఫ్రై చేస్తాను అన్నమాట. చల్లారాక బరగ్గానే వేసుకున్నాను. చిన్నప్పుడైతే కొంచెం బాగా మెత్తగా వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం రవ్వలాగా వేస్తున్నాను. దాన్ని ఎలా కుక్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం బెల్లము, ఒక 1/2 spoon డ్రై ఫ్రూట్స్ పొడి, ఒక 2 spoons నేను అటుకుల పొడి వేస్తున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. దగ్గర పడిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే మనం యాపిల్ వేసి కుక్ చేయొచ్చు, బనానా వేసి కుక్ చేయొచ్చు, సపోటా వేసి అన్ని ఫ్రూట్స్ వేసి కుక్ చేయొచ్చు. పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.